విజిల్ నేను మీ స్వాతి. ఏపీలో వైసీపీ సర్కార్ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగింది. అప్పట్లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామన్న హామీని నిలబెట్టుకునే క్రమంలో జగన్ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో హేతుబద్ధత లేకపోవడంతో కూటమి పార్టీలతో పాటు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. తమకు అధికారం ఇస్తే జిల్లాల లెక్కల్ని సరిచేస్తామంటూ ఎన్నికల్లో హామీలిచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు చేసిన ప్రభుత్వం 3 జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలున్నాయి. వీటితో పాటు 5 రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతకు మించి జిల్లాల్ని ముట్టుకుంటే తేనెతుట్టె కదిలినట్లవుతుందని, కొత్త తలనొప్పులు తప్పవని వచ్చిన అంచనాల మేరకు సీఎం చంద్రబాబు పునర్విభజనను వీటికే పరిమితం చేశారు. అయితే జిల్లాల పునర్విభజన డిమాండ్లలో వచ్చిన ఉమ్మడి కృష్ణా జిల్లా మార్పులపై మాత్రం ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగమైన నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల్ని ప్రస్తుత కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల నుంచి వేరు చేసి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజాప్రతినిధులైన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో వీటికంటే విజయవాడకు చాలా దగ్గరగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కలపొద్దంటూ ఇక్కడి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పట్టుబట్టారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందే అంటున్నారు. దీంతో చిక్కుముడి పడింది. విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుతున్నా కలపొద్దంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పట్టుబట్టడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న గన్నవరం, నూజివీడు మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎలా అడుగుతారని మంత్రుల కమిటీని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని కేబినెట్ సబ్ కమిటీకి చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అలాగే నేతల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోరికకు అనుగుణంగా నేతల వ్యవహార శైలి లేదన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం, పెనమలూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు యథాతథంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.